చాలా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ రిసెప్షన్స్కి అయితే ఈ లుక్ చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ హెయిర్ స్టైల్ నచ్చి ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మరొక సరికొత్త హెయిర్ స్టైల్ అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. ఈ హెయిర్ స్టైల్ నేమ్ వచ్చేసి హార్ట్ షేప్ మెస్సీ బ్యాండ్ అనమాట. ఇది ఎంతో ఈజీగా వేసుకోవచ్చండి. చూడడానికి కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. అయితే అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారైతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ వీడియోల్ని మీ నోటిఫికేషన్లో పొందవచ్చు అనమాట. అయితే ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇలాగ మనం ఫ్రంట్ సెక్షన్లో ఉన్నటువంటి హెయిర్ మొత్తాన్ని తీసుకొని, చూడండి మనం ఫ్రంట్ పఫ్ కోసం తీస్తాం కదా, ఆ హెయిర్ని ఇలా తీసుకొని ఇంతవరకు మనం ఒక పోనీ వేసుకుంటాం అనమాట. ఇది వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా క్రౌన్ ఏరియా అంటాం కదా మనము, ఆ క్రౌన్ ఏరియా వరకు అయితే నేను ఇలా టై చేస్తున్నాను. బ్యాక్ వచ్చి మీరు ఇలా టై చేసేటప్పుడు సైడ్ ఉన్న హెయిర్స్ ఏమీ కూడా రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఈ విధంగా బ్యాండ్ వేసేసుకున్నాము. ఈ విధంగా ఫస్ట్ మనం క్రౌన్ ఏరియా వరకు ఇలాగ ఒక పోనీ కట్టిన తర్వాత నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి మరొక సెక్షన్ తీస్తున్నాను అనమాట. అట్లాగే ఈ సైడ్ నుంచి కూడా మరొక సెక్షన్ తీసేటప్పుడు కొంచెం జస్ట్ ఇట్లా ఒక చిన్న లేయర్ని అయితే ఫ్రంట్కి వదిలేసేయండి. వదిలేసి ఇలా టూ సైడ్స్ నుంచి కూడా 2 లేయర్స్ని తీసుకొని హెయిర్ని నీట్గా ఎలాంటి మెస్సీ లేకుండా కోమ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా కోమ్ చేసుకొని దీన్ని కూడా టై చేద్దాము. ఈ విధంగా 2 సైడ్స్ నుంచి కూడా 2 సెక్షన్స్ని తీసుకొని మళ్ళీ ఈ హెయిర్ని కూడా ఇలాగే బ్యాండ్తో లాక్ చేద్దాం అనమాట. లాక్ చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాకలా ఏ విధంగా అయితే మనం తీసుకొచ్చామో అట్లాగే సైడ్ నుంచి మరొక సెక్షన్ తీసుకుంటాము. తీసుకొని ప్రతి సెక్షన్ని కూడా ఈ విధంగా ఫింగర్ కోమింగ్ అనేది కంపల్సరీ అండి. ప్రతి దానికి కూడా మనం కోము మీద అయితే డిపెండ్ అవ్వద్దు. ఇట్లా తీసిన సెక్షన్ ఏదైతే ఉందో దీనిని ఈ లేయర్లో నుంచి ఈ లేయర్ ఇట్లా పై నుంచి దీంట్లో నుంచి ఇట్లా ముడి వేసినట్టుగా తీసుకురావాలన్నమాట. ఇట్లా తీసిన దాన్ని జస్ట్ ఇట్లా ఒక క్లిప్తో లాక్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్ సైడ్ నుంచి కూడా ఈ సెక్షన్ని జస్ట్ మనం ఇది మోడల్ కోసం వదిలేసాం కదా, అది వదిలేసి సేమ్ మళ్ళా సెక్షన్ బై సెక్షన్ని మనము ఫ్రెంచ్ ఫ్లాట్కి ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా తీసుకొని ప్రతి సెక్షన్ కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. ఇలా తీసి దీన్ని కూడా ఈ లేయర్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి ఇట్లాగా ముడి వేసినట్టుగా తీసుకురావాలన్నమాట. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఈ క్లిప్ ఓపెన్ చేసేసి ఇవి రెండు ఏవైతే ఉన్నాయో ఇలా మనం దీంట్లో నుంచి టై చేసిన పార్ట్ ఏదైతే ఉందో ఈ రెండింటిని కలిపి ఇక్కడ ఒక బ్యాండ్ వేద్దాము. చూడండి ఇక్కడ మీకు హార్ట్ షేప్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పేసి దీనికి హార్ట్ షేప్ మెస్సీ బ్యాండ్ అనే ఈ హెయిర్ స్టైల్కి అయితే నేమింగ్ ఉందన్నమాట. ఇలాగ మనం చేసే ప్రతి స్టెప్కి కూడా ఈ షేప్ అనేది కనిపించాలి. షేప్ ఎక్కడా కూడా షేప్ అవుట్ అవ్వద్దు. దీన్ని జస్ట్ ఇట్లాగా మెస్సీ లాగా లాగుదాం. చూడండి హార్ట్ షేప్ నీట్గా ఎంత క్లియర్గా కనబడుతుందో. నెక్స్ట్ మరొక సెక్షన్ ఇదే విధంగా హెయిర్ మొత్తాన్ని కూడా సెక్షన్ బై సెక్షన్ తీసుకుంటూ మనము ఇలాగే నాట్ వేసుకుంటాం అన్నమాట.
ఇలా బ్యాండ్ వేసేటప్పుడు ఈ హెయిర్ స్టైల్కి వచ్చేసి ఈ మనం బ్యాండ్ వేసే దాంట్లోకి హెయిర్ అయితే ఇలా డిస్టర్బెన్స్గా వస్తుందండి. సైడ్ హెయిర్ ఏమీ రానివ్వకుండా ఇట్లా హెయిర్ని అయితే లాక్ చేయాల్సి ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి ఎంగేజ్మెంట్కి అట్లాగే రిసెప్షన్స్కి అండి. మోస్ట్ ప్రాబబ్లీ రిసెప్షన్స్కి అయితే ఈ హెయిర్ స్టైల్ని ఎక్కువగా వేయించుకుంటూ ఉంటారు. దానికి మనం ఎలాంటి ఎక్స్టెన్షన్ కానీ సవరం కానీ పెట్టకపోయినా కానీ హెయిర్ అనేది ఎక్కువ వాల్యూమ్ ఉన్నట్టుగా కనబడుతుంది అనమాట. జస్ట్ మనం ప్రాసెసింగ్ చేసి ఈ హెయిర్ స్టైల్ని కానీ వేసాము అంటే జస్ట్ స్ట్రైట్నింగ్ క్రింపింగ్ చేసి ఇది చాలా గ్రాండ్ లుక్ని అయితే ఇస్తుంది. అట్లాగే మీకు టైం కూడా చాలా లిమిట్గా పడుతుందండి. దీనికి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఉండదు ఈ హెయిర్ స్టైల్కి వచ్చేసి. ఇలాగ ప్రతి సెక్షన్ని మనం తీసుకుంటూ ఫింగర్ కోంబింగ్తోనే ఈ హెయిర్ స్టైల్ని అయితే మనం ఎండింగ్ వరకు చేస్తామన్నమాట. ప్రతి సెక్షన్ని కూడా నీట్గా ఎప్పటికప్పుడు కోమ్ చేసుకుంటూ ఎక్కడా కూడా మెస్సీ అనేది లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ హెయిర్ స్టైల్ని అయితే ఈజీగా వేసుకోండి. జస్ట్ ఒక్క లేయర్ మీకు ఎట్లా వేసేది తెలిస్తే చాలండి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇలాగ ఒక సైడ్ నుంచి సెక్షన్ తీసుకున్నాను. తీసుకున్న సెక్షన్ని ఇక్కడ ఉంది కదా మనకి, దీంట్లో నుంచి పై నుంచి పెట్టేసి మనము ముడేస్తాం కదా నాటు, ఆ నాట్ ఏ విధంగా అయితే వేస్తారో అట్లాగా తీసుకొస్తున్నాను అనమాట. సేమ్ ఇట్ సైడ్ కూడా. ఫ్రెండ్స్ చూడండి, ఇందులో మీరు వేసేటటువంటి ప్రతి ఒక్క లేయర్ కూడా పైనుంచి తీయాలి. ఒక సైడ్ పైనుంచి ఒక సైడ్ కింద నుంచి తీశారు అంటే హెయిర్ స్టైల్ లుక్ రాదండి. ప్రతి సెక్షన్ని కూడా పైనుంచే తీయాలి. అన్నట్లాగే మన హెయిర్ స్టైల్స్ చూసి వీటిని ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నేను మీకు స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నానండి. అంటే ఈవెంట్ పర్పస్గా, ఈవెంట్ ఎంక్వైరీ కోసం అని చెప్పేసి నంబర్ ఇస్తున్నాను. ఇది నా వాట్సాప్ నంబర్ కూడా అనమాట. మీరు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది పిక్ తీసి లేదంటే ఒక 1 minute వీడియో తీసి నాకు సెండ్ చేయండి. అన్నట్లాగే మీరు ఏ హెయిర్ స్టైల్ ప్రాక్టీస్ చేశారనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు కానీ సెండ్ చేశారు అంటే దాంట్లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయి అంటే నేను మీకు వాటిని కరెక్ట్ చేస్తానన్నమాట. అన్నట్లాగే అలాగా చేసే వాళ్ళు ఎక్కువ మందికి మనకి వ్యూవర్స్ కానీ రీచ్ అయ్యారు అంటే వాళ్ళ హెయిర్ స్టైల్స్ మొత్తాన్ని కూడా ఒక వీడియోలో మనము వాటిని ప్లే చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ప్రాక్టీస్ చేసినవి ఖచ్చితంగా నాకు సెండ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాగ లాస్ట్ వరకు వేసుకొచ్చిన తర్వాత ఈ కింద ఉన్న హెయిర్ ఏదైతే ఉందో దీన్ని మీరు కర్ల్స్ చేసినా కానీ బాగుంటుంది. లేదు అంటే బ్యాక్ కోమింగ్ చేసేసేయండి. బ్యాక్ కోమింగ్ చేసేసి స్ప్రే చేశారు అంటే దీనికి ఈక్వల్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏమైనా హెయిర్ యాక్సెసరీస్తో కానీ డెకరేట్ చేసాము అంటే ఈ హెయిర్ లుక్కే వేరే లెవెల్కి వెళ్ళిపోతుందండి. అది కూడా చేద్దాము. ఫ్రెండ్స్ చూడండి, హెయిర్ స్టైల్ అంతా ఎంత బాగా వచ్చిందో, చూడడానికి చాలా గ్రాండ్ లుక్గా ఉంది. ఇలా మీరు వేసుకొని కానీ ఒక ఈవెంట్కి వెళ్ళారు అంటే అసలు ఈ హెయిర్ స్టైల్ ఎలా వేసింది కూడా అర్థం అవ్వదు అనమాట బయటికి. కానీ ట్రిక్ మాత్రం చాలా సింపుల్, చూడడానికి మాత్రం చాలా గ్రాండ్ లుక్ని అయితే ఇస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ రిసెప్షన్స్కి అయితే ఈ లుక్ చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ హెయిర్ స్టైల్ నచ్చి ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వరకు లేటెస్ట్ వీడియోలు మరియు అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.